దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవునితో ఉన్నారా? ఈరోజు ఏ స్థితిలో మీరున్నారు? ఎలాంటి కండిషన్లో ఉన్నారు? ఏ పోరాటాల్లో ఉన్నారు? చూడండి, ఈరోజు నుండి బెల్లంపల్లి మీటింగ్స్ 7, 8, 9 ఉజ్జీవ సభలు బెల్లంపల్లి, బెల్లంపల్లి దేవుని సన్నిధి, వాక్యం, ప్రార్థన. ఏ దేశం నుండి ఒక దూర ప్రాంతాల్లో చూస్తుంటే ఖచ్చితంగా ఉదయం 5 నుంచి 6, 6 నుంచి 9 లైవ్ పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో చూడండి. ఎందుకు నేను చెప్తున్నా అంటే, మీ హృదయాల్లో భారం, మీ జీవితాల్లో దిగులు, మీ కుటుంబాల్లో ఇవన్నీ కూడా ఎక్కడ పోతాయంటే ఆయన పాద సన్నిధిలో, ఆయన బలిపీఠం దగ్గర ఆయనతో గడిపినప్పుడే నెమ్మది. కాబట్టి శత్రువు మనల్ని ఎన్ని రీతిలుగా వాడు బలహీనపరిచిన బలమునిచ్చే దేవుడు ఆయన కదండి. ఈరోజు ఒక్క మాట నేను చదువుతాను, వినండి. 94వ కీర్తన, అద్భుతమైన మాట నేను చదువుతున్నప్పుడు మీరు కూడా వినండి. 19వ వచనం, నా అంతరంగం విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగజేయచ్చు. 18, 2వ మాట 19 అనుకోండి. నాకు బాధలో ప్రభా, నా హృదయంలో విచారం కదా, ఎట్లా జీవితం, ఎట్లా కుటుంబం, ఈ కేసులు ఏంటి, లైఫ్ ఏంటి, ఈ పిల్లలు ఏంటి, భర్త ఏంటి, ఇవన్నీ కూడా విచారం, నీ గుండెలో బాధ, నీ వేదన. ఆయనట గొప్ప ఆదరణ కలిగి నెమ్మది. మా ప్రాణం విసిగిపోయిందండి. కొన్నిసార్లు అనిపిస్తుంది నాకు ఈ మినిస్ట్రీలో, అందరూ అనుకుంటారు ఎంత మంచి బట్టలు వేసుకొని, చీరలు కట్టుకొని కార్లు తిరుగుతున్న సేవకులు, డొల్లా జీవితం పగిలిపోయి ఉంటుంది. సేవకుల లైఫ్లు మీరు అనుకున్నారు, వాళ్ళ కుటుంబాలు విరిగి ఉంటాయి, కనపడరు. అట్లా మేమే మీకు అట్ట కనపడితే మీకేముంటుంది ఆదరణ? మేమే ఏడుచుకుంటూ ఉంటే మీరు కూడా ఏడుస్తారు. ఏమున్నా ఇట్లా నవ్వుకుంటూ మాట్లాడాలి కదా. ఎందుకు? నీ గుండె ధైర్యం ఇచ్చేది దేవుని తర్వాత, వాక్యం తర్వాత దైవజనం. అందుకే మేము అలా ఉంటాం. అందుకే సూట్లు బూట్లు వేసుకొని కార్లు తిరుగుతున్నాడు బాగా గొప్ప వాళ్ళు అనుకోకండి. చాలా బాధలు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి, చాలా పోరాటం ఉంటుంది. మీకు వాగ్దానం ఇచ్చేటప్పుడు నేను విరిగి వస్తా, ఇక్కడికి నలిగి వస్తా. నిజంగా ఎంత బాధ ఉంటుందో గుండెలో. అందుకే మన విచారంలో, మన బాధలోనట దేవుడట ఆయన మన ప్రాణం నా ప్రాణం విసిగిపోయి ఉంటుంది. సేవలో విసిగిపోతున్నాను అనిపిస్తుందండి. కానీ ఆ ప్రాణం విసిగినప్పుడే దేవుడు ఆదరణ, బలాన్ని ఇస్తాడట, ధైర్యాన్ని ఇస్తాడట. అందుకే నీతో వాగ్దానం చేస్తున్నాడు, నీ బాధలు, నీ విచారంలో నిన్ను ఆదరించి ఓదార్పునిచ్చే దేవుడు నేను కదా. ఎవరిస్తారు ఈ మాట చెప్పండి? అందుకే మీకు మళ్ళీ చెప్తున్నాను, విసిగిపోయి వాగ్దానం వినడానికి వస్తాను నేను. నా ప్రాణం కూడా అలసిపోయి ఉంటుంది. కానీ ఈ అలసట్లో మీకు ఇస్తున్నప్పుడు నన్ను కూడా దేవుడు ఆదరిస్తాడు, బలపరుస్తాడు, మమ్మల్ని కూడా బలపరుస్తాడు. అందుకనే నీ ప్రాణమునకు నెమ్మది, నీ వేదనకు, విచారానికి సమాధానం కలుగజేసేది. ఈరోజు ఏంటి? నీ ప్రాణమునకు నెమ్మది, నీ వేదనకు, విచారమునకు ఆదరణ, నెమ్మది కలుగజేసేదను. కాబట్టి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రేయర్ చేసుకోండి. దయచేసి మార్నింగ్, ఈవినింగ్ ప్రేయర్లో ఉండండి. రండి బెల్లంపల్లికి. ఒకవేళ మీరు 3 రోజులు గడపండి వచ్చి. చక్కటి ప్రార్థన వాతావరణం, దేవుడు కృప చూపి మిమ్మల్ని గొప్ప చేయబోతున్నాడు. ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు అలసి సొలసి సొమ్మసిల్లి సుక్కి ఈ ఉదయకాల వాగ్దానంలో రక్షణ లేని వారికి రక్షణ, కుటుంబంలో భారం, బాధ, విచారము, నాయన ప్రాణం విసిగిపోయి అట్టి వారికి ఆదరణ, నెమ్మది, సమాధానం దయచేయండి. ఎవరైతే ఆత్మీక పడిపోయారో లేపండి, రోగులను స్వస్థపరచండి, వ్యాధిగ్రస్తులను విడిపించండి, మంత్రతంత్ర క్షుద్ర శక్తుల నుంచి, మంచాల మీద, ఐసీయూలో సీరియస్ కండిషన్లో ఉన్న వారిని విడిపించండి. అంతేకాక ప్రభా తండ్రి, ప్రతి వారికి కూడా ఆయన అప్పుల బాధ, ఆర్థిక బాధ, కోర్టు కేసులు కొట్టివేయబడి, ఉద్యోగాలు, వ్యాపారాలు అభివృద్ధి కలుగజేసి, నాయన సంఘాలు, సేవలు ఉజ్జీవింపజేసి, సేవకులకి, సంఘాలకి ఐక్యత, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, పరిశుద్ధాత్మ ఉజ్జీవం, పరిశుద్ధాత్మ గ్లోరీ దిగి ఒక జాషువా జనరేషన్ అపోస్తల సేవ జరగడానికి మీ సహాయం తెచ్చండి. అందరినీ కూడా విడిపించండి, అందరినీ బలపరచండి, అందరికీ నెమ్మది, అందరినీ ఆదరించి ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డను బ్లెస్ చేస్తూ ఏ దేశంలో ఉన్న వారికి జాబ్స్, సెటిల్మెంట్స్, నెమ్మది, ప్రొటెక్షన్ మీరు దయచేయండి. అయ్యా, మా దేశాన్ని కాపాడి ఎన్నో యాక్సిడెంట్స్, ఆకస్మిక ప్రమాదాలు, కీడు నుండి మా ప్రజలందరినీ కాపాడి పోగొట్టున్న వారికి నెమ్మది, ఆదరణ దయచేసి అందరికీ మీరు తోడై ఉండమని నాయన ఈరోజు ఈ వాగ్దానం అందరి పట్ల నెరవేర్చమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి,
ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. ఎంతమంది అలసిపోయారు, సోమసిల్లారు. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి ఉదయం సాయంత్రం లైవ్. ఈరోజు 7, 8, 9 3 దినాల సభలు బెల్లంపల్లిలో 50 దినాలు జరిగిన ప్రార్థనా స్థలంలో ప్రేమతో ప్రభు ఆహ్వానిస్తారు. రండి, 3 రోజులు ఇక్కడ పాలు పొంది 8వ తారీఖు రాత్రి బ్యాప్టిజాలు ఉంటాయి. 9 ప్రభు సంస్కారం, 3 ఆరాధనలు. అదేవిధంగా కల్వరి ప్రామిస్ ల్యాండ్ హయత్ నగర్ హైదరాబాద్లో ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8:30 3 ఆరాధనలు హైదరాబాద్లో. కుటుంబాలుగా రండి. ప్రామిస్ ల్యాండ్ హయత్ నగర్ దగ్గర అద్భుతమైన ఉజ్జీవ సభలు 3 ఆరాధనలు జరగబోతుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కుటుంబాలుగా పాలు పొందండి. 10, 11, 12, 13 4 దినాలు కూడా కాకినాడ మెక్లరన్ హై స్కూల్ గ్రౌండ్స్ ఉజ్జీవ సభలు పాలు పొంది ప్రభు కృపను పొంది ఆధ్యాత్మిక మేలు పొంది ఆశీర్వదించబడి ప్రేమతో మీ అందరూ కూడా తిరిగి పునర్నిర్మాణం జరగాలని ఆహ్వానిస్తూ దేవుడు దీవించును గాక. ప్రైజ్.